హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాఫ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే విద్యార్థులు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులది రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. మరి ఈ యొక్క రిజల్ట్స్ని మనం ఏ విధంగా తెలుసుకుందామంటే, ఒకసారి చూసుకున్నట్టయితే tgswreis.telangana.gov.in అనే వెబ్సైట్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవడం జరుగుతున్నది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ నాన్ సిఓఈ కాలేజెస్ జనరల్ అండ్ వొకేషనల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనేది మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతున్నది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టినారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మీరు కాంటాక్ట్ నెంబర్ పెట్టినారో ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ ని క్లిక్ చేయండి. సబ్మిట్ అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అలాట్మెంట్ అనేది ఓపెన్ అవడం జరుగుతున్నది. ఈ యొక్క అలాట్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ నేమ్ ఇక్కడ మనం చూపిస్తారు. అదే విధంగా అంటే నేను ఇక్కడ చూపిస్తలేనండి ఫర్ సెక్యూరిటీ పర్పస్. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కాస్ట్, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ చూపించిన తర్వాత అలాటెడ్ కాలేజ్, ఏ కాలేజ్ కి అయితే మనం అలాట్ అవుతున్నామో ఆ యొక్క కాలేజ్ ఇక్కడ మనకు చూపిస్తారండి. నెక్స్ట్ ఏ కోర్స్ కి అయితే అలాట్ అయినామో ఆ యొక్క కోర్స్ ఇక్కడ మనకు చూపిస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ కాలేజ్ కి అయితే మనము అలాట్ అయినామో ఆ యొక్క కాలేజ్ కి ప్రిన్సిపల్ నేము, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు మరియు అడ్రస్ తో పాటు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగినది. నెక్స్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలంటే కాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో మరియు ఇతర ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయాలండి. అదేవిధంగా అండర్టేకింగ్ లెటర్ బై ద స్టూడెంట్, పేరెంట్ మరియు గార్డెన్, అంటే ఎవరైతే పేరెంట్ లేకపోతే గార్డెన్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఒక అండర్టేకింగ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది నేను తెలియజేస్తున్నానండి. ఎవరైతే సెలెక్ట్ కాలేకపోతున్నారో వాళ్ళు సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయండి. మా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.